బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా చాముండి గారు మామూలుగా 3 ఏళ్ల టర్మే ఇస్తారు. నేను చైర్మన్గా 3 అంటే మెంబర్గా 4 years, 3 years చైర్మన్గా ఉన్నారు. బట్ అంతకాలం మామూలుగా కొనసాగరని అనుకుంటారు, అంటే బికాస్ ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటారు కదా. ఎవ్రీ 3 years మారుస్తారు. యాక్చువల్గా నా 3 years టర్మ్ అయిపోయిన తర్వాత వరల్డ్ కప్ ఉంది. సో ఈ బ్రిజేష్ పటేల్ వీళ్ళందరూ దే సెడ్ వీ డోంట్ వాంట్ టు చేంజ్ ద సెలెక్టర్, వీ వాంట్ టు కంటిన్యూ అగైన్ బికాజ్ వరల్డ్ కప్ ఈజ్ దేర్, ఈ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్. విరాట్ వీళ్ళందరూ ఇప్పుడు ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళని దగ్గర 14 members నేను సెలెక్ట్ చేసినట్లు అండర్ 19. మామూలుగా అంటే ఈ బీసీసీఐ అనగానే మామూలుగా మీరు అందులో పనిచేశారు కాబట్టి ఎప్పుడు ఏవో ఒక వివాదాలు ఉంటూ ఉంటాయి అంటారు. లేదండి, అది కరెక్ట్. అది ఓకే, అది పర్సెప్షన్ అంటారా? పర్సెప్షన్ అంటే ఇప్పుడు టుడే పవర్ స్ట్రగుల్, లాట్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడ నెవర్. ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. వెన్ వీ వర్ సెలెక్ట్ Lalu Prasad Yadav's son, he was a good cricketer, not a bad cricketer, but no pressure. అంటే మీకు ప్రెషర్ వచ్చిందా కొంచెం? అసలు అంటే మేము వస్తా అనుకున్నాం బికాజ్ ఈ స్కోర్డ్ రన్స్, మాకు వస్తుంది అనుకున్నాం ప్రెషర్. అంటే అంత అసలు ఇంటర్ఫియర్ అవ్వడం తెలిసిపోద్ది. ఇప్పుడు క్రికెట్లో మీరు మిమ్మల్ని కూర్చొని ఇక్కడ ఇండియన్ టీం సెలెక్ట్ చేయమంటే ఫస్ట్ 25 మీరే సెలెక్ట్ చేస్తారు. ఆ 25లో 10 ఎవరు బయటకు వెళ్తారో అది క్యాప్టెన్ సెలెక్టర్స్ మీద ఉంటుంది. అదే అవును. అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఇన్ దిస్ సెలెక్షన్ కమిటీ. రాయుడు has got a raw deal. That is very sad. చాలా ఎంత బాగా ఆడాడండి. No, జింబాబ్వేలో సెంచరీ కొట్టిన తర్వాత they didn't give him a chance. ఎందుకంటారండి? That I don't know, but MSK has to see this. This is మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ఏం చేయలేరా చాముండి గారు? ఏం చేయలేము ఇప్పుడు. కాదండి, అసలు తీయటానికి ఎందుకు తీస్తారు? సి he went to Zimbabwe, scored a century, won the match for India. వచ్చిన తర్వాత వితౌట్ గివింగ్ ఛాన్స్ హౌ కెన్ యూ డ్రాప్ హిమ్? అవును, ఎందుకు తీస్తారండి? అంటే మళ్ళీ అది కూడా అక్కడ కన్సిడరేషన్స్ బోర్డు ఉంటాయి. నాకు అదే అర్థం అవ్వలేదు. ఐ వాజ్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్రికెటర్స్ బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. ఐ డోంట్ నో హౌ దే డ్రాప్డ్ హిమ్. సి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కరుణ్ నాయర్ 3 centuries కొట్టాడు ఫస్ట్ టెస్ట్లో రాగానే. మళ్ళీ బికాజ్ అజింక్య రహానే ఇది ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్, his replacement he came in, he has to go out. Rayudu is also established player in the team. He suddenly after scoring he just removed him.